దినము కొరకైన దేవుని వాగ్దానము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వచనం ప్రారంభంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని అంటాడు. చూడండి, దేవుడు అందరికీ కూడా ధారాళముగా దయచేసేవాడు. ఆయన ఎవరిని కూడా గద్దించడు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉన్నారో, వారు తమ పరీక్షల్లో గొప్ప జయాన్ని పొందుకోవాలంటే దేవుని వద్ద మనమందరం కూడా జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం దేవుణ్ణి అడగటానికి సిగ్గుపడని అవసరం లేదు. మనకి ఏది కొదువుగా ఉందో అది దేవుణ్ణి అడిగితే ఆయన ఎవరిని కూడా గద్దింపకుండా అందరికీ కూడా